Hello everyone, welcome to the program called Abhyasana. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the general essay. Okay, so ee roju manaki Friday kadamma. So every Friday, so our Abhyasana program lo manaku undetటువంటి కాన్సెప్ట్ ఏంటి? So we will upload the general essay question on the YouTube at 9 AM. 9 AM కల్లా మనం క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా 5 PM కల్లా ఈరోజు ఏదైతే జనరల్ ఎస్సే క్వశ్చన్ ఉందో దీనికి ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మేము 5 PM కల్లా సాయిరామ్ సంపతరావు యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన అనేది ఇట్స్ ఏ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సో మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, ఎస్పెషలీ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ తరపు నుంచి సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసామమ్మా. ఆ ప్రోగ్రామ్ పేరే మనకి అభ్యాసన. అండ్ దిస్ ఈజ్ అ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో మనకి ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్రమ్ మండే నుంచి మనకి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. సండే హ్యావ్ ద ఆఫ్. సో మండే మనం GS1 టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తాము. ఓకే, సో అదేవిధంగా ట్యూస్డే వీ హ్యావ్ ద GS2, అదేవిధంగా వెన్స్డే హ్యావ్ ద GS3, థర్స్డే హ్యావ్ GS4. ఓకే, సో అదేవిధంగా ఫ్రైడే యూ హ్యావ్ ద జనరల్ ఎస్ఐ అండ్ సాటర్డే యూ హ్యావ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్తో మనం ముందు వెళ్తాం జరుగుతుంది. సో దిస్ విల్ బి ద సైక్లికల్ ప్రోగ్రామ్. సో మండే నుంచి మనకి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఈ ప్యాటర్న్లో మనకు నడుస్తుంది. ఓకే, సో ఒకసారి టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో జనరల్ స్టడీస్ 1 GS1 అనేది మనకి మండే ఉంటుందమ్మా. సో టాపిక్స్ ఏవి ఉంటాయంటే, వీ హ్యావ్ ద టాపిక్స్ కాల్డ్ ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో వీటి మీద మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది రిగార్డింగ్ ద GS1 ఆన్ మండే. సో సోమవారం మనకి GS1 నుంచి క్వశ్చన్ అనేది 9 o'clock కల్లా అప్లోడ్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ డిస్కషన్ అనేది 5 PM కల్లా మీకు అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా మనకి GS2 విల్ బి ఆన్ ద ట్యూస్డే. సో GS2 మనకి ట్యూస్డే ఉంటుందమ్మా, మంగళవారం. సో GS2లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ దట్ ఆర్ ఇన్ ద GS2. సో అదేవిధంగా మనం GS3 తీసుకున్నట్టయితే, సో GS3 విల్ బి ఆన్ ద వెన్స్డే. సో GS3 టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా మనకి? సో ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఫైనల్లీ ద ఎన్వైర్మెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ విల్ బి కవర్డ్ ఇన్ ద GS3 ఆన్ వెన్స్డే. ఓకే, వీటి మీద మనకి బుధవారం ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో ఆన్ ద డే ఆఫ్ ఫ్రైడే, సో ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే థర్స్డే. సో థర్స్డే హ్యావ్ ద GS4 క్వశ్చన్స్. సో GS4 అనేది మనకి గురువారం ఉంటుందమ్మా. సో GS4 ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి దోస్ విల్ బి కవర్డ్ ఇన్ ద GS4 టాపిక్స్. ఓకే, సో ఎప్పుడు మనకి గురువారం మనకి టాపిక్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫ్రైడే తీసుకున్నట్టయితే, సో శుక్రవారం మనం కవర్ చేసేటువంటి టాపిక్ ఏంటమ్మా? జనరల్ ఎస్ఐ. ఓకే, ఫ్రైడే విల్ కవర్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. సో ఈరోజు మనకి ఫ్రైడే కదమ్మా, సో దట్స్ వై వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. ఓకే, ఏ రోజు కూడా మనకి టాపిక్ అనేది షఫల్ అవ్వదు, జంబల్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్. ఓకే, సో దట్ ఈస్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఆర్డర్లీ ఫ్యాషన్లో ఉంటుంది. ఎక్కడా కూడా మీకు మిస్టేక్ జరగదు. సో ఎవ్రీడే క్వశ్చన్స్ విల్ బి అప్లోడెడ్, ఎవ్రీడే ఆన్సర్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ఏ రెగ్యులర్ ఫ్యాషన్. ఓకే, చాలా పకడ్బందీతో ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామా. సో అదేవిధంగా జనరల్ ఎస్ఐ కానివ్వండి, ఓకే, సో ఎస్పెషలీ GS4 కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అప్రోచ్. ఎవరో కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో GS4లో మనకి అదేవిధంగా జనరల్ ఎస్ఐలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఎప్పుడైతే వీటిలో ఎక్కువ మార్కులు వస్తుందో ఆటోమేటిక్గా మీ యొక్క ర్యాంక్ అనేది కూడా సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే, సో ప్లీజ్ గివ్ ఎంఫసిస్ ఆన్ ద GS4 టాపిక్స్ అండ్ ఆల్సో జనరల్ ఎస్ఐ. ఖచ్చితంగా మీరు సో గురువారం అదేవిధంగా శుక్రవారం కూడా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు మనకి
సాటర్డే తీసుకున్నట్టయితే వీఆర్ ప్రొవైడింగ్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఓకే, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద మనకి సాటర్డే అనేటువంటి రోజున శనివారం మనకి ప్రశ్న అయితే ఉంటుందమ్మా. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, నేషనల్ రిలేషన్స్ కానివ్వండి. ఓకే, సో ఆల్ ద కరెంట్ కంటెంట్ విల్ బీ గివెన్ యాజ్ అ క్వశ్చన్ ఇన్ ద సాటర్డే. ఓకే, సో ఆ వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉందో సో దాని మీద ఖచ్చితంగా యూపీఎస్సీలో వచ్చేటువంటి ఏ టాపిక్ అయితే పాసిబుల్ ఉందో సో వాటిని పిక్ చేసుకొని ఇప్పుడు మీకు సాటర్డే క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద యూపీఎస్సీ జర్నీ. అట్లాంటి కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దామా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు జిఎస్ 1, 2, 3 మీరు ఎలా చదివినా బట్ జిఎస్ 4 జనరల్ ఎస్ఐ అండ్ ఎస్పెషలీ ద కరెంట్ అఫైర్ టాపిక్స్ విల్ బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద మార్క్స్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని 3 to 6 months వరకు రాసేటువంటి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్. ఓకే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 6 months వరకు రాయాల్సి ఉంటుంది. ఎవరైతే అడ్వాన్స్ ప్లేయర్స్ ఉంటారో, అడ్వాన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు దే నీడ్ టు రైట్ ఇట్ ఫర్ 3 months. 3 months మీరు రాసినట్టయితే సో ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క క్వశ్చన్స్ అనేవి 9 AM అప్లోడ్ అవుతాయమ్మా. 5 PM కల్లా మనకి సో ఆన్సర్ సెషన్ అనేది కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ అభ్యాసన. సో నౌ లెట్ us see ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు మన క్వశ్చన్ మనం చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా, వెన్ ఎవర్ ద సపరేషన్ ఈజ్ మేడ్ బిట్వీన్ ద లిబర్టీ అండ్ జస్టిస్ నైదర్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ సేఫ్. ఓకే, సో ఎస్పెషలీ వెన్ ఎవర్ ఏ సపరేషన్ ఈజ్ మేడ్ బిట్వీన్ ద లిబర్టీ అండ్ జస్టిస్. ఓకే, సో నైదర్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ సేఫ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి స్టేట్మెంట్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఏ విధంగా క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఓకే ఎన్ని పేజెస్లో రాయాలి, ఎలా రాయాలి అనేటువంటి విషయం మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనకి జనరల్ ఎస్ఐ పేపర్ తీసుకున్నట్టయితే సో జనరల్ ఎస్ఐ పేపర్ అనేది ఇట్ ఈస్ ఏ 250 marks పేపర్ అమ్మా. ఓకే, సో దీంట్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది. ఓకే, సెక్షన్ ఏలో మనకి 4 questions ఇస్తారు. సో మనం ఒకటి పిక్ చేసుకోవాలి కంపల్సరీగా. అదేవిధంగా సెక్షన్ బిలో అగైన్ వీ హ్యావ్ ద 4 essays. వీటిలో మనం ఇంకోటి పిక్ చేసుకుంటాం. ఈచ్ ఎస్ఐ వీ హ్యావ్ 125 marks. 2 essays అయితే కంపల్సరీగా రాయాలి, చాయిస్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ ఖచ్చితంగా మనకు టార్గెట్ అనేది ఎంత ఉండాలమ్మా. సో టార్గెట్ షుడ్ బి 130 marks. 130 marks మనం టార్గెట్ పెట్టుకున్నట్టయితే సో ఖచ్చితంగా మనం ఈజీగా అంటే ఒక్కొక్క దానిలో మనం ఎంత స్కోర్ చేయాలి. సో అవుట్ ఆఫ్ 125 అవర్ టార్గెట్ ఈజ్ టు స్కోర్ 65 marks. ఓకేనా, సో ఎస్ఐని మనం దాదాపుగా 1200 wordsలో రాయాల్సి ఉంటుందమ్మా. సో 1200 words అంటే రఫ్లీ అరౌండ్ 15 pages వరకు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలా సార్ 15 pages అంటే సపోజ్ మనం 250 wordsకి ఆన్సర్ రాస్తున్నాం కదా. సో 250 words 3 pages రాస్తున్నాం. ఓకే, సో మనం అరౌండ్ 1250 words రాసామనుకోండి, అంతా 15 pages మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అరౌండ్ 14-13 pages వరకు మనం ఆన్సర్ అయితే రాయాలి కన్ఫామ్గా. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సో దిస్ ఆన్సర్ షుడ్ రైట్ వితిన్ 13 to 14 pages అనమాట. ఓకే, సో ఇన్ వర్డ్స్లో 1200 wordsలో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద వర్డ్ లిమిట్ గివెన్ బై ద యూపీఎస్సీ. ఓకే, టైం వచ్చేసి మనకి యూ హ్యావ్ ద ఎంత టైం ఉంటుందమ్మా. సో మనకు 1.5 hour టైం అనేది మనకి ఉంటుంది. సో ఒకసారి ఇంట్రడక్షన్ మీరు చూడండి అమ్మా. సో ఇంట్రడక్షన్లో మనం ఏం మాట్లాడాలి అనేటువంటి విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ షుడ్ బి రైట్ అట్లీస్ట్ మనకి 1 page వరకు ఇంట్రడక్షన్ మీరు రాయొచ్చమ్మా. ఓకే, అదేవిధంగా కన్క్లూజన్ కూడా మనకి 1 page వరకు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూసినట్టయితే ద ప్రజెంట్ ఎస్ఐ సీక్స్ టు డిస్కస్ అబౌట్ ద హెల్దీ బ్యాలెన్స్ బిట్వీన్ జస్టిస్ అండ్ లిబర్టీ. ఓకే, సో జస్టిస్ అనేటువంటి ఒక కీవర్డ్ ఉంది ఇక్కడ, మనం గుర్తుపెట్టుకోండి. లిబర్టీ ఈజ్ వన్ కీవర్డ్ అండ్ జస్టిస్ ఈజ్ కీవర్డ్. ఓకే, సో ఈ రెండింటిని మనం ఓకే వెన్ ఎవర్ ద సపరేషన్ ఈజ్ మేడ్ బిట్వీన్ లిబర్టీ అండ్ జస్టిస్ నైదర్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ అంటే ఏంటి, ఈ రెండు కూడా ఒక పదం కాకుండా కలిసి ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉండాలి. సో వీ షుడ్ నాట్ రిమూవ్ ద జస్టిస్ ఫ్రమ్ లిబర్టీ అండ్ వీ షుడ్ నాట్ ఎలిమినేట్ ద లిబర్టీ ఫ్రమ్ ద జస్టిస్. ఓకే, సో బోత్ షుడ్ బి కోఎగ్జిస్టెడ్ అండ్ బోత్ ఆర్ లైక్ మ్యూచువల్ రిలేషన్షిప్ అనమాట. ఓకేనా, సో అట్లాంటి వర్డ్ వీ కెనాట్ సపరేట్ దెమ్, వీ కెనాట్ సపరేట్ బై సీయింగ్ దెమ్. ఓకే, and it is not easy and it is very very difficult. Okay, so it is not only safeguarding each other but also it will reach to the ideal society. The goal of ideal society is to maintain the liberty and justice, and this will not happen when we are separating them and when we are treating them
డిఫరెంట్లీ. ఓకే, సో డిఫరెంట్గా వాటిని ట్రీట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటి మధ్య ఉన్నటువంటి ఒక కంటిన్యూమ్ అనేది పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద జస్టిస్ అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద లిబర్టీ. ఓకే, సో రెండు ఏ విధంగా ఇన్సపరబుల్ కాదో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం కాంప్లిమెంట్ చేస్తూ సో వీ నీడ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇన్ ద పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా మనకు 2 ఐడియాస్ని మనం డిఫైన్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బాడీలోకి మనం వెళ్ళినట్టయితే ఇఫ్ యు టేక్ ద బాడీ, సో ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇస్ ఇట్ విజిబుల్? Yeah. So in the first part of the body, we can discuss the idea of liberty without justice. So liberty గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. Okay. In the second part, we need to talk about the idea of justice without liberty with appropriate examples. Okay. ప్రతిదానికి కూడా మనం ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందమ్మా. So we need to talk about multiple views regarding the liberty also. Okay. అదేవిధంగా in last, we need to discuss how both are supplement each other. Okay. How are especially woven into same fabric. ఓకే, సో దే వర్ ఇన్సపరబుల్, దే వర్ మ్యూచువలిస్టిక్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇన్ కన్క్లూజన్ వీ నీడ్ టు ఎక్స్టెండ్ ద సేమ్ ఐడియా అండ్ విత్ సమ్ యానోసిడెంటల్ రెఫరెన్స్. ఖచ్చితంగా మనం యానోసిడెంట్స్ వాడుతూ సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మంచి ఇలస్ట్రేషన్స్ ఇస్తూ మనం కన్క్లూడ్ చేసినట్టయితే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో మంచి ఎస్ఏ రాయాలంటే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్ఏ. ఎస్పెషలీ మనకి 150 words కంటే 250 words కంటే యూ కెన్ రైట్ సంథింగ్, బట్ వెన్ యూ రైటింగ్ ద జనరల్ ఎస్ఐ యూ నీడ్ టు ప్లాన్ ఇట్ వెల్, యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అప్రోచ్ టు అడ్రస్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ అనేవి ట్విస్టెడ్గా ఉంటాయి, ఇట్స్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. కొంచెం జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేయాలి. ఓకే, రైట్. So hello students, there is a small announcement regarding the UPSC 0 to Zenith. So UPSC 0 to Zenith అనేది, so this UPSC 0 to Zenith program is the flagship program of our institute. మన ఏదైతే ఇన్స్టిట్యూట్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఉందో, సో దీని యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మనం చెప్తాము. దిస్ ఈస్ ద 0 to Zenith. సో ఇక్కడ మనం 0 to జెనిత్ వరకు అంటే ఏంటమ్మా, సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనకి టీచింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో వీ విల్ టీచ్ ద క్లాసెస్ విత్ రెస్పెక్ట్ టు ద పర్స్పెక్టివ్ ఆఫ్ బిగినర్స్ అండ్ వీ విల్ మేక్ దెమ్ టు ద అడ్వాన్సర్. ఓకే, సో అడ్వాన్స్ లెవెల్ కింద వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నమే మా యొక్క 0 to Zenith ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలో మనకు కోర్స్ బెనిఫిట్స్ చూసినట్టయితే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ 0 to Zenith మనం చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ ఈజ్ వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ లైవ్ క్లాసెస్. ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం లైవ్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ద రికార్డెడ్ సెషన్స్. ఎవరైతే లైవ్ మిస్ అవుతారో వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తం ప్రోగ్రాంలో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 1200 గంటల పాటు క్లాస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఈ క్లాస్ అనేవి ఎప్పుడైనా సరే మీరు చూడొచ్చమ్మా. ఓకే, సో యూ కెన్ సీ ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ కంఫర్టబిలిటీ విల్ బీ దేర్ ఫర్ యువర్ స్టూడెంట్స్. సెకండ్ వచ్చేసి వీఆర్ ప్రొవైడింగ్ ద కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్. ఓకే, ప్రతిదానికి కూడా మనం సపోజ్ ఈరోజు క్లాస్ చెప్పామనుకోండి, సపోజ్ వీ డిడ్ ద క్లాస్ రిగార్డింగ్ ద హరప్పా కల్చర్ చెప్పామనుకోండి, వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్రొవైడింగ్ ద పీడిఎఫ్ నోట్స్ వాట్ ఎవర్ వీ టీచ్. మేము ఏదైతే చెప్తున్నామో సో దాని మీద స్టూడెంట్కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి, ఎగ్జామ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్లో ఎక్కడ మన సాయిరామ్ సంపతరావు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ద సెషన్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యాప్ అండ్ ద ఆన్సర్స్ ఆల్సో, ఎస్పెషలీ ద పీడిఎఫ్ నోట్స్ ఆల్సో విల్ బి అప్లోడ్ ఇన్ ద సేమ్ యాప్. ఓకే, సో అదేవిధంగా మనకి ద టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో యూపీఎస్సీ క్రాక్ చేయడానికి ఖచ్చితంగా మనం టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. సో టెస్ట్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద జనవరి. సో జనవరిలో మనం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో దట్ విల్ బీ ఏ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ టెస్ట్ సిరీస్. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ దట్ I will come with the proper announcement for the test series also. Okay, test series is not included in the 0 to Zenith. Okay, separate ga teesukovalama. So we'll come up with the announcement. And fourth one, we are providing emphasis on the ethics, essay and current affairs. Okay, especially ఈ 3 డార్క్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దీస్ ఆర్ ద డార్క్ హార్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటాము. సో ఏవైతే ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో చాలామంది వీటిలో వీక్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో హౌ టు అప్రోచ్ టు దిస్ సబ్జెక్ట్స్. ఓకే, చాలామంది వదిలేస్తూ ఉంటారు. దే వోంట్ గెట్ గుడ్ స్కోర్ ఈవెన్ దో దే ఆర్ గుడ్ ఇన్ GS1, GS2, GS3, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా వీటిని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. వీ నీడ్ టు స్ట్రెంగ్తన్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్.
ఓకే, సో ఈ మూడు కూడా మనం ఎస్పెషలీ వీఆర్ గివింగ్ మోర్ ఎంఫసిస్ ఇన్ ద క్లాసెస్. ప్రత్యేకమైనటువంటి ఫ్యాకల్టీతో మీకు ఈ యొక్క టాపిక్స్ అన్ని టీచ్ చేయబడతాయి. ఓకే, అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే, థర్స్డే అండ్ సాటర్డే సో మన అభ్యాసన ప్రోగ్రాంలో కూడా ఏవైతే ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ ఉంటాయి, ఓకే, సో ఎవరైనా సరే యూపీఎస్సీ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు లేదా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా ఈ అభ్యాసన ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకున్నామా. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ గుడ్ కంటెంట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్టయితే సో అవర్ యూట్యూబ్ ఛానల్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ద యూట్యూబ్ ఆల్సో. ఓకే, సో మన యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఓకే, సో డైలీ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కానివ్వండి, సో లాట్ ఆఫ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. యూ కెన్ వాచ్ దమ్ ఫ్రీలీ. ఓకే, అదేవిధంగా సో వీఆర్ ప్రొవైడింగ్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ విత్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఓకే, సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఎవరు కూడా తెలుగు స్టేట్స్లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం లేదు. ఓన్లీ అవర్ Sairam Sampatirao education is giving the lifetime validity with maximum benefits to the students. Okay, student centric approach తో ప్రోగ్రామ్ అనేది వెళ్తుంది కాబట్టి వీఆర్ డీలింగ్ దిస్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇంటెన్షన్స్. ఓకే, స్టూడెంట్ ఇంటెన్షన్స్ ఏంటి, స్టూడెంట్కి ఏ విధంగా వెళ్తే సక్సెస్ సాధిస్తాడు అనేటువంటి అప్రోచ్తో ముందు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆల్సో విల్ బీ అరేంజ్ టు ద స్టూడెంట్స్ ఫర్ ద గైడెన్స్. ఓకే, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీకు ఫ్రీగానే లభిస్తుంది. ఓకేనమ్మా, సో ఆల్ దిస్ విల్ కమ్ విత్ ఏ ప్రైస్ ఆఫ్ 40,000. 40,000 మాత్రమే ఫీజు కింద మనకి ఛార్జ్ చేస్తున్నాము. ఓకే, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో ప్లీజ్ ఆస్క్ యువర్ క్వైరీస్ అండ్ ఎన్రోల్ ద జీరో టు జెనిత్. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ వీఆర్ అవర్ డిజైన్. ఓకే, సో ప్లీజ్ జాయిన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో ద వర్డ్ లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఓకే, సో ఆల్ దీస్ వర్డ్స్ బిలాంగ్ టు ద ఫ్రెంచ్ పీపుల్. సో దే కేమ్ ఫ్రమ్ ద ఫ్రాన్స్. ఓకే, మీ అందరికీ తెలుసు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి వర్డ్స్ కూడా మనం ఫ్రాన్స్ నుంచే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఓకే, సో ఎస్పెషల్లీ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ ద మార్క్డ్ ఫర్ ద జస్టిస్, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే సో వీఆర్ కమింగ్ విత్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం ఎప్పుడు ఎలా రాయాలమ్మా, సో వీ నీడ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆథర్. ఓకే, ఒక ఆథర్ కానివ్వండి, లేదా ఒక యానోస్టెంట్ కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానివ్వండి, యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ ద ఎస్ఐ రైటింగ్. ఓకే, సో హియర్ ఐ టుక్ ద విక్టర్స్ హ్యూగో అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్రెంచ్ రొమాంటిక్ రైటర్ అనమాట అయినా. సో హీఈస్ ఎ రైటర్ అండ్ ఆల్సో పొలిటీషియన్. ఓకే, హీ రోట్ ఏ బుక్ కాల్డ్ లెస్ మిజరబుల్స్ అనేటువంటి ఒక నవల్ రాయడం జరిగిందమ్మా. సో ఇన్ ద నవల్ హీ ఎక్స్ప్లోర్స్ ద ఇంట్రికేట్ టర్మ్స్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ జస్టిస్ అండ్ లిబర్టీ. ఓకే, సో ఈయన రాసినటువంటి లెస్ మిజరబుల్స్ ఏదైతే ఉందో సో ఈయన ఈ యొక్క నవల్లో చాలా ఇన్ డీటెయిల్డ్గా జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఓకే, సో ఈ యొక్క పదాలు ఎలా వచ్చాయి, ఎస్పెషలీ ఈ టాక్ అబౌట్ ద 1800 నుంచి 1900 వరకు ఫ్రాన్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆయన ఆధారంగా తీసుకొని ఈ యొక్క నవల్ అయితే రాయడం జరిగింది. ఓకే, సో హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఆఫ్ ఆల్ ద టైమ్ అనేటువంటి పేరును ఆయనగా సార్థకం కూడా ఆయన చేసుకున్నారు. ఓకే, సో ఆయన పేరేంటి, విక్టర్ హ్యూగో. సో ద హ్యూగో వీవ్స్ ద పర్సనల్ రిలేటివ్స్. ఓకే, సో హ్యూగో గారు ఏం చెప్పారు, హీ సెడ్ దట్ హీ టాక్ అబౌట్ ద బ్రాడర్ సొసైటల్ ఇష్యూస్ అండ్ హైలైట్ ద కాంప్లెక్సిటీస్ దట్ ఆర్ ఎస్పెషలీ హ్యాపెనింగ్ వెన్ పీపుల్ పర్సూట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఎవరైతే జస్టిస్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే లిబర్టీ వైపు అన్వేషిస్తున్నారో సో వాళ్ళకి ఏమవుతుందమ్మా, సో దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్, సో మచ్ ఆఫ్ సొసైటల్ ఇష్యూస్ హ్యాస్ బీన్ సీన్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్సూట్ ఆఫ్ జస్టిస్ అండ్ లిబర్టీ. సో ఇన్ దిస్ నావల్ దెర్ ఇస్ ఏ క్యారెక్టర్ కాల్డ్ జీన్ వాల్జియన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉందమ్మా. సో దిస్ క్యారెక్టర్ ఇస్ ఎస్పెషల్లీ టాక్స్ అబౌట్, ఓకే, సో హీ వాస్ గ్రాప్లింగ్ విత్ ద అన్ఫర్గివింగ్ జస్టిస్ సిస్టమ్. ఓకే, సో హీ విల్ ఎస్పెషల్లీ దిస్ character is especially talking about he will illustrate the lack of liberty. సో ఎప్పుడైతే మనకి లిబర్టీ లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో వెన్ దెర్ ఇస్ నో లిబర్టీ ఇట్ విల్ ఏబుల్ టు పెర్పిచ్యుయేట్ ద సైకిల్ ఆఫ్ ఇన్జస్టిస్. ఆటోమేటిక్గా లిబర్టీ లేకపోతే జస్టిస్ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్గా నెరేట్ చేస్తూ ఎవరు, జీన్ విజిలెన్ అనేటువంటి క్యారెక్టర్లో మనం ఈయన విక్టర్ హ్యూగో గారు చెప్పడం జరిగిందాము. ఓకే, సో ఇట్లాంటివి మీరు ఏదైనా ఎగ్జాంపుల్ రాయండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఎగ్జాంపుల్,
బట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందనుకోండి, సో యూ కెన్ యూస్ ద వర్డ్స్ అండ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ మనం ఐ టుక్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఆధారంగా ఉన్నటువంటి విక్టర్ హ్యూగో కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో దిస్ నెరేటివ్ ప్రాంప్ట్స్ రీడర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద సొసైటీ, ఎస్పెషలీ ద వరల్డ్ ఈజ్ మార్క్డ్ బై ఇన్ఈక్వాలిటీ అండ్ క్వెస్ట్ ఆఫ్ మోర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇక్కడ మనం చూడాలి. సో ఎక్కడైనా సరే ఈ యొక్క కాన్సెప్ట్ మనం తీసుకున్నట్టయితే, సో లిబర్టీ అనేది ఎక్కడైతే లేదో ఆటోమేటిక్గా సో సైకిల్ ఏమవుతుందో, ద సైకిల్ విల్ పెర్పిట్యుయేట్ ఇంటు ద ఇంజస్టిస్. ఓకే, సో అక్కడ మనకి సో న్యాయం అనేది కూడా జరగదు అనేటువంటి, ఎక్కడైతే స్వేచ్ఛ లేదో అక్కడ న్యాయం కూడా లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈయన యొక్క నవల్లో హైలైట్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ద క్యారెక్టర్ ఆఫ్ జీన్ వాలిజిన్. అర్థమైందమ్మా? సో దిస్ నవల్ ఏదైతే ఉందో లెస్ మిజరబుల్స్ అనేటువంటి నవల్ ఉందో, సో ఇట్ వాస్ యాక్చువల్లీ నవల్ బేస్డ్ ఆన్ ద 19th century of French post-revolutionary era. The themes of justice and liberty in rest remains will be వెరీ మచ్ పర్టెంట్ టుడే. ఓకే, సో ఏదైతే లెస్ మిజరబుల్స్లో ఉన్నటువంటి జస్టిస్ థీమ్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా లిబర్టీ థీమ్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇప్పటి వరకు కూడా సో దే విల్ బి వెరీ మచ్ రెలవెంట్ అండ్ దే వర్ పర్టెనెంట్ రైట్ నౌ ఆల్సో. ఓకే, సో డిస్పైట్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ అండ్ లిబర్టీ ఎమర్జింగ్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద నెరేటివ్ ఎక్స్పోజెస్ ద irony of ruthless neglect. Similarly, in the contemporary times, discussion of injustice, inclusivity, freedom persist, yet the practical results are often short and these of lofty ideals. Okay, so even though రాజ్యాంగంలో మనం రాసుకున్నా, ఓకే, సో మన ఇండియాలో ఏం రాసుకున్నామా, సో వీ హ్యావ్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఓకే, సో ఇవన్నీ ఉంటాయని చెప్పినప్పటికి కూడా, బట్ ఇన్ రియాలిటీ ఈవెన్ దో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ అనేటువంటి వర్డ్స్ వచ్చినప్పటికీ, బట్ ఇన్ రియాలిటీ పీపుల్ వర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. ఓకే, సో రియల్ పొలిటిక్గా ఎక్కడ వాడినటువంటి సందర్భాలు అయితే లేవు. ఓకే, సో ఈవెన్ దో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్స్, బట్ ఇన్ రియాలిటీ దే వర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, సో ఆ విధంగా మనం 19th centuryలో ఉన్నటువంటి పోస్ట్ రెవల్యూషన్ ఎలా అడ్రస్ చేస్తూ ఈ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆటోమేటికల్లీ మనం ఏంటంటాం, కాంటెంపరీ టైమ్స్లో సో డిస్కషన్ ఆఫ్ జస్టిస్ అనేది సరిగ్గా జరగదు, ఇంక్లూజివిటీ అనేది లేదు. ఓకే, సో ఇంక్లూజివ్ జస్టిస్ లేదు, ఎకనామిక్ జస్టిస్ లేదు, సోషల్ జస్టిస్ లేదు. ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుందాం, ఆటోమేటికల్లీ ఇవన్నీ లేకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఏ ఫ్రీడమ్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఏ లిబర్టీ? ఆబ్వియస్లీ యూ కాంట్ ఎక్స్పెక్ట్ లిబర్టీ వితౌట్ ఏ ప్రాపర్ జస్టిస్ ఆల్సో. ఓకే, సేమ్ వే వైస్ వర్సా. సో లిబర్టీ లేకుండా జస్టిస్ ఎక్స్పెక్ట్ చేయలేము, జస్టిస్ లేకుండా లిబర్టీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద separate meanings of liberty without justice and also justice without the liberty. So now let us see about the meaning of liberty. Liberty meaning చూసినట్టయితే మనకు తెలుసు కదమ్మా, what is liberty? Liberty is freedom of expression or thought or a kind of belief. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ విత్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఒక సొసైటీలో మనం ఉన్నప్పుడు సో ఆ సొసైటీలో మనం ఫ్రీగా మూవ్ అయ్యేటువంటి, ఓకే, సో ద వే ఆఫ్ లైఫ్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, మన ఎక్స్ప్రెషన్ కానివ్వండి, పొలిటికల్ వ్యూస్ కానివ్వండి, ఆల్ దిస్ విల్ బీ గివెన్ ఫ్రీ. ఓకే, సో ఆల్ దిస్ షుడ్ బి డన్ ఇన్ ఏ ఫ్రీ మేనర్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ అప్రెసివ్నెస్, దెర్ షుడ్ నాట్ బి ఎనీ restrictions. Okay, so that is what we need it. Okay, so that is what the liberty. So liberty will automatically signifies the freedom, it will empower the rights of the individuals, okay, and without any kind of interference. Okay, so concepts like freedom of expression తీసుకోండి, freedom of profession తీసుకోండి, so they will allow anyone to express without any fear, without any favor. Okay, so decision making అనేది మీకు ఏమవుతుందమ్మా, so that will be allowed when the state is respecting the liberty. Okay, on the other hand justice is actually, so it is like a principle of fairness, equality and impartiality. Okay, so justice అంటే ఏంటమ్మా, సో ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఓకే, సో ఈక్వల్లీ అంటే మళ్ళీ ఇక్కడ అందరినీ ఒకే రకంగా చూడడం అంటే ఆబ్వియస్లీ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో దెర్ ఇస్ ఎ క్లాసికల్ పిక్చర్. సో ఇది ఒక స్తంభం అనుకోండి, ఇది ఒక స్తంభం అనుకోండి, సో ఇది ఒక స్తంభం. ఓకే, సో ఆల్ పీపుల్ వాంట్స్ టు వాచ్ ద క్రికెట్ మ్యాచ్. ఓకే, సో ఇక్కడ సో దిస్ విల్ బీ సఫిషియంట్ ఫర్ ద tall person, this will be sufficient for the medium person, and this should be allocated to the smaller person. Okay, little person. సో ఇక్కడ మనకి లిటిల్ పర్సన్ ఎక్కడ పెట్టి మ్యాచ్ చూడమంటే చూడగలడా, చూడలేడు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్జస్టిస్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి అదేవిధంగా ఈయన ఇక్కడ ఉంటే చూడగలడా, చూడలేడు.
ఓకే, సో ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో, ఓకే, సో ఎవరికి ఎంత మేరకు ప్రయారిటీ ఇవ్వాలో, ఎంత మేరకు వాళ్ళకి రైట్స్ ఇవ్వాలనేదే జస్టిస్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిర్నెస్. ఫెయిర్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈక్వల్ ట్రీట్మెంట్ కాదమ్మా, ఫెయిర్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ వీ కెన్ ట్రీట్ దమ్ ఈక్వల్లీ. ఓకే, సో ఈక్వాలిటీ ఈజ్ డిఫరెంట్, ఈక్విటీ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం. సో అందరినీ సమానంగా చూడగలమా? ఖచ్చితంగా చూడలేం. బికాస్ సో ఉమెన్ షుడ్ బి గివెన్ స్పెషల్ రిజర్వేషన్. ఓకే, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ లెవెల్ ప్లే ఆఫ్ ఫీల్డ్ అనేది మనం కల్పించాలి. ఎప్పుడైతే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మనం కల్పించామో దెన్ వీ కెన్ గివ్ దట్ జస్టిస్ టు దెమ్. ఓకే, సో జస్టిస్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద ఫెయిర్నెస్, ఈక్విటీ అండ్ ఇంపార్షియాలిటీ. ఓకే, సో ఆల్ ద ఇండివిజువల్స్ విల్ బి ట్రీటెడ్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్. ఓకేనా, నాట్ ఆన్ ద ఈక్వల్ మేనర్ అనమాట. ఓకే, సో దిస్ జస్టిస్ విల్ అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా, ఇట్ విల్ ఎన్షూర్ ద డిగ్నిటీ, ఇట్ విల్ అడ్రస్ ఆల్ ద గ్రీవియన్సెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎస్పెషలీ జస్టిస్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు. యూ కెన్ పుట్ ఫార్వర్డ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, సో హిస్టారికల్గా లిబర్టీ ఎలా ఎవాల్వ్ అయింది, జస్టిస్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది. ఓకే, సో ప్లీజ్ జస్ట్ అండర్, ఓకే, సో రీకలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఎస్పెషలీ ద ఎర్లీ సొసైటీస్ హ్యాస్ ద రూడిమెంటరీ జస్టిస్ ప్రిన్సిపల్ ఆఫెన్ సెంటర్డ్ అరౌండ్ ద రెట్రిబ్యూషన్. ఓకే, సో రెట్రిబ్యూషన్ అంటే ఏంటమ్మా? సో వీళ్ళు మనం కొట్టారు, మనం వెంటనే వాళ్ళు కొట్టేయాలి. వీళ్ళు మనం చంపారు, వాళ్ళు మనం చంపాలి. ఈ రాజ్యం మనం జయించారు, వాళ్ళ రాజ్యాన్ని మనం జయించాలి. సో ఆఫెన్ ఎంటైర్ జస్టిస్ ఇస్ బేస్డ్ ఆన్, ఓకే, సో కుడి చేయి మీద కొడితే మనం ఎడం చేయి మీద కొట్టాలి. ఓకే, ఎడం చేయి మీద కొడితే మనం కుడి చేతి మీద కొట్టాలి. ఇట్లాంటి రెట్రిబ్యూషన్ కైండ్ ఆఫ్ జస్టిస్ అనేది ఉండేది. ఓకే, సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్. ఇండివిజువల్ రైట్స్ అనేవి మనకి ఇనిషియల్గా లేవు. లేటర్ ఆన్ దే స్టార్టెడ్ ఎమర్జింగ్. ఓకే, ఎస్పెషలీ ద ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ గేవ్స్ ద రైట్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ఓకే, సో గవర్నమెంట్ రోల్ అనేది పెరిగింది. సో వాటితో పాటు రూల్ ఆఫ్ లా అనేది ఎస్టాబ్లిష్ అయింది. న్యాచురల్ రైట్స్ కోసం పోరాడారు. ఓకే, సో రెవల్యూషన్స్ లైక్ అమెరికన్ రెవల్యూషన్ కానివ్వండి, ఓకే, గ్లోరియస్ రెవల్యూషన్ కానివ్వండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానివ్వండి. సో ఆల్ దీస్ రెవల్యూషన్స్ ఆర్ ఎస్పెషల్లీ ఛాలెంజ్డ్ ద inherited privileges. Okay, asking them to give modern freedom. Okay, so many political ideologies were evolved after this glorious revolutions, American revolutions or French revolutions. Okay, so all these ideologies are promoting the individual rights. That is very very important, led to the establishment of liberty and justice in the world arena. Okay, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద జస్టిస్ వితౌట్ లిబర్టీ. సో లిబర్టీ అనేది జస్టిస్ లేకుండా ఉంటుందంటే, సో లిబర్టీ అండ్ జస్టిస్ ఆర్ ఎస్పెషల్లీ దే వేర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో దే విల్ ప్రమోట్ ఫర్ ద కామన్ గుడ్. ఓకే, సో బ్యాలెన్సింగ్ దమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బ్యాలెన్సింగ్ ద లిబర్టీ అండ్ జస్టిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ విల్ లీడ్స్ టు ద ఇన్ఈక్వాలిటీ, ఇట్ విల్ లీడ్స్ టు ద కరప్షన్. ఓకే, అండ్ ఇట్ కెన్ లీడ్స్ టు ద మార్జినలైజేషన్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ విల్ హిట్ ద వల్నరబుల్ అండ్ మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ లిబర్టీస్ were given, the modern society is still facing the social inequalities. Okay, so much of discrimination. Okay, so in many many forms we can see. Okay, so especially women empowerment and women discrimination on the, okay, so people especially from the scheduled caste people, scheduled tribal people, they have the marginalization. Okay, so all these are doing despite the constitutional liberties. Okay, so obviously liberty without justice, okay, is not a quite good idea. And if you take instance like USA తీసుకోండి, so legal liberties coexist with the social injustice. Okay, such as women freedom in the sexual autonomies, కాంట్రాస్టింగ్ టు ద రెస్పెక్టివ్ అబార్టీ లాస్. మనకు అబార్షన్ లాస్ తీసుకున్నట్టయితే, ఓకే, సో ఉమెన్ ఫ్రీడమ్ ఎస్పెషల్లీ ఇన్ ద సెక్షువల్ అటానమీ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్. సో ఖచ్చితంగా ఉమెన్కి అటానమీ ఉండాలి. ఓకే, సో షుడ్ హ్యావ్ ద అటానమీ రిగార్డింగ్ ద రెస్ట్రిక్టివ్ అబార్షన్ లాస్. ఓకే, సిమిలర్లీ ఇన్ ఇండియా caste based discrimination is very much illegal. People from the lower strata, they still faces the social stigmas. Okay, they will face the సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంజస్టిస్. ఓకే, సో ఎకనామికల్గా, సైకలాజికల్గా, సోషల్గా, ఓకే, పొలిటికల్గా వాళ్ళు ఇంజస్టిస్ ఫేస్ చేస్తున్నారు. సో లిబర్టీ వితౌట్ జస్టిస్ కెన్ లీడ్ టు ద హ్యూమన్ రైట్స్ అబ్యూస్. ఓకే, ఇట్ విల్ ఇంక్రీజ్ ద చైల్డ్ లేబర్. ఓకే, ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఎక్స్ప్లాయిటేషన్. ఇట్ విల్ ప్రమోట్ ద సో మెనీ సోషల్ ఈవిల్స్ ఆల్సో. ఓకే, సో ఆల్ దిస్ విల్ బీ డన్, ఆల్ దిస్ విల్ కమ్ when there is no liberty without justice. Okay, so all this will erode. Okay, so entire the structure will erode, the trust of the institutions will erode, and the rule of law will be at a stake anamata. Okay, so that is liberty without justice. Now let us see the justice without liberty. So justice without liberty is also very much important. So conversely, justice without liberty raises the ethical questions, ethical concerns about the హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఓకే, ఖచ్చితంగా మనం జస్టిస్ అనేది లిబర్టీ లేకుండా ఇష్టానుసారంగా, ఓకే,
ఒక రేషనల్ పద్ధతిలో లేకుండా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ డినై ద ఇండివిజువల్ రైట్స్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రైవసీ, పర్సనల్ అటానమీ, ఇవన్నీ అవుతాయమా. సో దే విల్ అండర్మైన్ ద కోర్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అయితే ఏర్పడుతుంది. సో అథారిటేరియన్ రెజిమ్, ఓకే, సో ఎస్పెషలీ టోటలారిటేరియన్, అథారిటేరియన్ రెజిమ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతాయి. సో దే విల్ సప్రెస్ ద ఎంటైర్ liberties, okay, and it will cause the ethical dilemmas also. Okay, so they in the name of justice, so they will be tyrant, they will use the authoritarian governments, okay, and they will suppress all the freedom, and this will cause the ethical dilemmas also. Okay, so recent instance తీసుకున్నట్టయితే particularly in the India లో మనం తీసుకున్నట్టయితే, సో రివీల్ ఆఫ్ ఇరోషన్ ఆఫ్ లిబర్టీ లీడింగ్ టు ద ఇంజస్టిస్. ఓకే, సో లిబర్టీ ఇరోడ్ అవడం వల్ల ఏమవుతుందమ్మా, ఇంజస్టిస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో మీడియా ఆర్గనైజేషన్స్ సింబల్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యావ్ బికేమ్ ద టూల్స్ ఫర్ ద రూలింగ్ గవర్నమెంట్. ఓకే, ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవర్ మిస్యూజింగ్ ద మీడియా. ఓకే, దేవర్ మిస్యూజింగ్ ద లిబర్టీ. ఓకే, సో లిబర్టీ లేనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, జస్టిస్ అనేది మనకు జరగదు. ఓకే, సో ఎస్పెషలీ దెర్ ఇస్ నో లిబర్టీ, దెర్ వాజ్ నో ప్రాపర్ అటెన్షన్ టు ద ఇష్యూస్. సో ఇష్యూస్ అనేవి ఎక్కడ కూడా అడ్రస్ కావట్లేదు. సో there is a interconnectedness between the justice and liberty. So it is nothing but a synergy. Okay, so obviously justice should be linked with the liberty, liberty should be linked with the justice. Okay, so this kind of synergy, this kind of mutualism will uphold everything. Okay, so liberty and justice were intricately connected, so they were woven together in a single fabric. Protecting one each other is very very important. Okay, so without protection of another, obviously it will lead to the compromisation of both. Okay, so without justice there is no liberty, without liberty there is no justice. So obviously there should be balanced approach addressing the social inequalities and also the providing equal opportunity. ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ద జస్టిస్ యాజ్ వెల్ యాజ్ లిబర్టీ. ఆబ్వియస్లీ దిస్ విల్ బ్రింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ. హ్యూమన్ డిగ్నిటీ is the utmost important. So we have the contemporary rights like privacy and autonomy is very very important. Okay, so there is a delicate balance between the liberty and justice we need to talk. Okay, so striking balance is very very important and requires a global effort. Okay, so like we have to take, so మనం ఏదైనా చేయాలనుకోండి, we need to have a comprehensive solutions. Okay, so we should do inclusively including all the people. Okay, so especially Paris agreement కానివ్వండి, Kyoto protocol కానివ్వండి. Okay, so this kind of unanimous agreements are very very important. We need to address the need of environmental justice also, respecting each other country for the సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే ఆటోమేటికలీ ఇట్ విల్ ప్రొవైడ్ జస్టిస్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొవైడ్ ద లిబర్టీ. ఓకే, సో ఎన్షూరింగ్ జస్టిస్ అండ్ సేఫ్ గార్డింగ్ ఇండివిజువల్ లిబర్టీస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద ఓవరాల్ బెటర్మెంట్ అండ్ ఓవరాల్ హార్మనీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో దిస్ వాట్ వీ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లో మనం చూసినట్టయితే, సో క్రియేటింగ్ జస్ట్ సొసైటీస్, నెస్టెడ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, critical thinking is very much essential, and legislative framework for informed with the diverse perspectives. Okay, so balancing liberty, justice is very very important. Okay, so we need to continuously do this kind of thing. Okay, otherwise so both will get disarray. Okay, both will get separated, then it will be a complete chaos. Okay, so మొత్తం అంతా కూడా మెస్ అవుతుంది, that will be complete chaos అనేది ఏర్పడుతుంది. Okay, and balancing liberty and justice is very very important. So there should be continuous reflection regarding the thoughtful approach, so within the context of democracy. So democracy lo evaithe countries work chestunayo, so they need to work for the balance of liberty and justice, otherwise the entire democratic model of the system will collapse. Okay, and that is not good sign for any of the country. Okay na, so and there should be a strong legal framework, there should be transparency in the government. Okay, and there should be proper accountability to the institutions, which are very very crucial for upholding the delicate bond between the liberty and justice. Okay, మన liberty and justice స్ట్రాంగ్గా ఉండాలంటే, సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఓకే, దెర్ షుడ్ బి అకౌంటబిలిటీ. వెన్ ఆల్ దిస్ విల్ సర్వైవ్, ఆటోమేటికలీ దేర్ విల్ బి జస్టిస్ అండ్ దేర్ విల్ బి లిబర్టీ విచ్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్, సో జస్టిస్ అండ్ లిబర్టీ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దే షుడ్ బి వీవ్ టుగెదర్. ఓకే, రెండు కూడా ఒక సింగిల్ థ్రెడ్లోకి మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దేర్ షుడ్ బి ఎ సింబియోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద దీస్ టూ. ఓకే, ఆటోమేటికల్లీ వెన్ డెమోక్రసీ విల్ ఆల్వేస్ నరిషెస్. ఓకే, ఖచ్చితంగా లిబర్టీ జస్టిస్ని మనం సింబియోటిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ నరిష్ ద డెమోక్రసీ, ఇట్ విల్ నరిష్ ద సస్టైనబిలిటీ, ఇట్ విల్ నరిష్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆల్సో. ఓకే, so there was a fire sparked in the
18th century in the French Revolution. So this ended the unruliness. So obviously there should be a collective consciousness should be there. Okay, so when justice and liberty will be ingrained, there will be collective consciousness will be developed. That is what the world reads right now. Okay, so ప్రపంచానికి ఇప్పుడు ఇది చాలా చాలా అవసరం అనమాట. సో యూ కెన్ యాడ్ ద కోట్స్. ఓకే, సో జస్టిస్ వితౌట్ లిబర్టీ ఈజ్ ఎ టెరనీ అండ్ లిబర్టీ వితౌట్ జస్టిస్ ఈజ్ ఎనార్కీ. సో ఎవరు చెప్పారమ్మా? ఎడ్మండ్ బుక్ చెప్పారు. సో ఇట్లాంటివి మీరు యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, లిబర్టీ అండ్ జస్టిస్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్, ద వే ఆఫ్ లైఫ్. Okay, so when there is no justice, there is no secure freedom. Liberty requires accountability. Justice requires fairness. Together they ensure the balance of society which is unknown.